మనకి సంవత్సరంలో వచ్చే ప్రతి ఏకాదశి కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. మనకి సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి మాసంలో కూడా శుక్లపక్షంలో ఒక ఏకాదశి, కృష్ణపక్షంలో ఒక ఏకాదశి, 2 ఏకాదశులు వస్తాయి. అలా సంవత్సరం మొత్తం కూడా 24 ఏకాదశులు ఉంటాయి. అయితే ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటాము. ఎంతో ప్రాముఖ్యమైనది. తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని, దేవశయన ఏకాదశి అని పిలుస్తారు. ఆ రోజు నుండి శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్తారు అని చెప్తారు. అందుకే శయన ఏకాదశి అని చెప్తారు. అయితే ఈ 2025వ సంవత్సరంలో తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చింది, ఏ రోజున వచ్చింది అనే విషయాల గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాము. ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువునికి పూజించడం వలన సకల పాపాలు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుందని నమ్ముతాము. అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని, ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్ముతాము. అయితే ఈ 2025వ సంవత్సరంలో తొలి ఏకాదశి జూలై 6వ తేదీ ఆదివారం రోజున వచ్చింది. ఏకాదశి వ్రతం లాగా చేయాలి అనుకునేవారు 3 రోజులు చేస్తారు. ముందు రోజు దశమి, ఏకాదశి, ద్వాదశి, ఈ 3 రోజులు కూడా వ్రతం లాగా చేస్తారు. అలా చేయాలి అనుకునేవారు శనివారం రోజు నుండి, అంటే దశమి రోజు నుంచే ఉపవాసం ప్రారంభించి ద్వాదశి రోజు ఉదయం పూజ ముగించుకున్న తర్వాత భోజనం చేస్తారు. ఏకాదశి రోజు మొత్తం కూడా ఉపవాసం చేస్తారు. ఏకాదశి రోజు ఒక్కరోజే పూజ చేసుకోవాలి అనుకునేవారు తెల్లవారుజామున లేచి పూజ చేసుకుంటారు. పీఠం పెట్టుకుంటారు కొంతమంది, లేదా నిత్య పూజలాగా చేసుకుంటారు కొంతమంది. అలాగే ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే చాలా మంచిది. అందుకే చాలా మంది ఉపవాసం చేస్తారు. అయితే అసలు పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, ఉపవాసం ఎలా చేయాలి, వీటన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.